న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రంగా ఇటీవలే నీటి సంఘాల ఎన్నికలు సజావుగా పూర్తి అనంతరం మంగళవారం కాకినాడ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో రైతులంతా ఏకగ్రీవంగా రైతాంగంపై పట్టు ఉన్న సమర్థులు, మంచి వ్యక్తిగా పేరుగాంచిన సీనియర్ టీడీపీ నాయకులు వేగేసిన భాస్కర్ రాజును డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా ఎన్నుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ భాస్కర్ రాజును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భాస్కర్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులను పూర్తిగా విస్మరించారని, తాళ్లరేవు మండలంలో శివారు ప్రాంతాల్లో పంటలు వేసి నీరు అందక చేలు ఎండిపోయాయని, తద్వారా రైతులకు అప్పులు మిగిలేవంటూ తెలుపుతూ రైతులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి రైతుకు లాభం చేకూరేలా ఎమ్మెల్యే బుచ్చిబాబు సహకారంతో ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఎన్డీఏ నాయకులకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉండండి, ఫుల్ ఫోటో రావాలి మీకు. ఓకే, ఉండండి. నేను ఎప్పుడు కలుసుకోవాలంటే ఫోటో పోనా. భాస్కర్ రాజు గారి నాయకత్వం, భాస్కర్ రాజు గారి నాయకత్వం, భాస్కర్ రాజు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. టీడీపీ పాలనలో గత 5 ఏళ్ల పాటు కూడా ఎక్కడా కూడా రైతుల్ని పట్టించుకునే నాదులు లేదంటూ ఆపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అధికారంలో రాగానే ప్రతి చోట కూడా ఆ రైతాంగాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి, తద్వారా మరి ఇటీవలే మరి నీటి సంఘాల అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు. దాంట్లో భాగంగానే మరి నేడు మరి డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా ఏకగ్రీవంగా రైతులు ఎన్నుకునే సమర్థులు అని చెప్పేసి మరి భాస్కర్ రాజు గారిని ఎన్నుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉదయం నుండి కూడా ఎంతో సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనం భాస్కర్ రాజు గారితో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం మరి పాలన ఏ విధంగా కొనసాగిస్తారని చెప్పేసి నేరుగా ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు జరిగినాయి, చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మన దాట్ల సుబ్బరాజు గారు ఎమ్మెల్యే, మమ్మడూరు ఎమ్మెల్యే గారు నన్ను బలపరిచి గెలిపించారు. మన 6 సంఘాలు, ఈ మండలంలో ఉన్న 6 సంఘాలు అలాగే డైరెక్టర్లు, రైతులు అందరూ కూడా సహకారంతో ఈ రోజుని ఈ పదవి నాకు లభించింది. ఈ పదవిని మన సాయశక్తుల ప్రతి ఒక్క రైతుకి కూడా మన ఎన్డీఏ కూటమి సపోర్ట్తో ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వాలని, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన థైలాండ్లో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఈ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకి కూడా న్యాయం చేద్దామని, అలాగే గత 5 ఏళ్ళు కూడా ఎన్ని కాలువలు కానీ డ్రైన్లు కానీ అన్నీ మూతపడిపోయాయి. ఏది పట్టించుకోలేదు రైతుల గురించి. నీరు దిగనాకలేదు, నీరు ఎక్కనాకలేదు. అలాగే కలవట్లు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి, చాలా కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా రైతుల సహకారంతో, సంఘ సభ్యుల సహకారంతో అందరితో కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ 5 ఏళ్ళు కూడా వారికి న్యాయం చేసి మరి ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని చెప్పి ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. సార్ దిగువ రైతులందరికీ కూడా మరి సక్రమంగా అయితే నీరు అందలేదనేది మరి ఎప్పటి నుంచి ఉన్నది. దానికి మీరు ఏ విధంగా మీరు సమర్థవంతంగా తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను. దాని గురించి ప్రస్తుతం మన ఇంజనీరింగ్ బ్రిడ్జి లేకపోవడం వల్ల అక్కడ పైపులతో మూసేయడం వల్ల నీరు కిందకి కొంత కారణం అది.
అలాగే మన సైపన్ దగ్గర కూడా తొట్టి కూడా కొంచెం మూసిపోవడం వల్ల కింద రైతులకి సరిగ్గా నీరు అందట్లేదు. ఈ తాళరేమల్లో ఉన్న 6 సంఘాల్లో ఇంజరం, లక్ష్మీపాలెం నీటికి పర్వాలేదు. అలాగే కోరంగి, మన మల్లవరం, పొలేకూరు, నీలపల్లి ఈ 4 సంఘాల్లో కూడా చాలా ఇద్దరుగా ఉంటుంది. ఆలవాలం వరకల్లో అయితే ఇబ్బంది లేదు, ఆలవాలం మాత్రం చాలా ఇబ్బంది పడి నెరలు కొట్టేసి రైతులు వరి ఎండిపోవటం జరుగుతుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందరి సంఘాలతో కలుపుకొని రైతుల్ని, డైరెక్టర్లు అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి దానికి ఏం చేయాలనేది శాశ్వత పరిష్కారంగా చేస్తామని, అది డాక్టర్ సుబ్బరాజు గారి వల్ల అవుతుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, అలా బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అందరూ కూడా రైతులకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారి సహకారంతో మా ముందుకు తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారంగా మేము చేస్తామని చెప్పి, నాకు అవుతుందని చెప్పి పూర్తి నమ్మకం మాకు ఉంది. భాస్కర్ రాజు గారు చెప్పేది ఒకటి, పూర్తిగా అయితే రైతులని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రైతులకి సస్యశ్యామలంగా చేలన్నీ కూడా సస్యశ్యామలంగా పండే విధంగా కృషి చేస్తారని చెప్పేసి, శాశ్వత పరిష్కారంగానే ముందుకు దూసుకెళ్తారని చెప్పేసి, మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి మరి ఆయన్ని ఏకగ్రహంగా ఎన్నుకోవడం పట్ల, అదేవిధంగా మరి రైతులకు, అదేవిధంగా మరి నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ. మీ బీ న్యూస్ బద్రి. తాళరేవు మండలం కోరంగి గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభ గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభలో సిపిఎం పార్టీ నాయకులు టేకమూడి ఈశ్వర్రావు, ఒల్లు రాజాబాబు, దుప్పి అదృష్ట దీపుడు పాల్గొని మాట్లాడారు. కోరంగి గ్రామంలో సర్వే నంబర్ 402/1లో సర్వే నంబర్ 402/1లో 2 చోట్ల 6.5 ఎకరాలు గ్రామ కంఠం పోరంబుకు భూముల్లో 2008లో ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ స్థలాలు అప్పగించలేదని, అప్పటి నుండి ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం వారు ఇచ్చిన సుమారు 70 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం కాబడిందని, దానిని తిరిగి పేదలకు పంచాలని తదితర సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తాళరేవు మండలం కోరంగి గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభ గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభలో సిపిఎం పార్టీ నాయకులు టేకమూడి ఈశ్వర్రావు, ఒల్లు రాజాబాబు, దుప్పి అదృష్ట దీపుడు పాల్గొని మాట్లాడారు. కోరంగి గ్రామంలో సర్వే నంబర్ 402/1లో సర్వే నంబర్ 402/1లో 2 చోట్ల 6.5 ఎకరాలు గ్రామ కంఠం పోరంబుకు భూముల్లో 2008లో ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ స్థలాలు అప్పగించలేదని, అప్పటి నుండి ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం వారు ఇచ్చిన సుమారు 70 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం కాబడిందని, దానిని తిరిగి పేదలకు పంచాలని తదితర సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు మండలంలోనే మంగళవారం తర్వాత కోరింగే ప్రధానమైనటువంటి రెవెన్యూ. కోరింగి గ్రామంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడే నాన్ లేఅవుట్ అన్నారు, ఎండోన్మెంట్ అంటున్నారు, కొనేసుకున్నారు అంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. 8 సంవత్సరాలు అయింది అది కొనుక్కుని. ఇప్పుడు వరకు ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు తప్ప మిగతా భూములన్నీ కూడా గ్రామ కంఠాలు. రికార్డుల్లో ఉండవు, మాకు తెలియదు. మీకేమైనా ఉంటే చూద్దాం మామూలుగా. అటువంటి గ్రామ కంఠాలు మా సొంత భూములు, మా సొంత దుడ్లని కొంతమంది రత్నాలు చేసే పరిస్థితి కూడా ఉంది. గతంలో మనం వినతి పత్రాలు ఇచ్చాం దీని మీద. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా అంతకు ముందున్న ప్రభుత్వం వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనం రాసిచ్చాం. అప్పుడు 402/1 సర్వే నెంబర్లో గ్రామ కంఠం భూమి ఒక చోట 2 ఎకరాలు సుమారు, ఒక చోట 4 ఎకరాలన్నర. ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి, వృద్ధాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ తోటని ఇళ్ల స్థలాల కోసం ఆల్రెడీ ప్రొవిజన్ పట్టాలు తయారు చేసారు కూడా అప్పట్లో. కానీ అది ఎందుకు ఆగిపోయిందో మనకు తెలియదు. అప్పుడు 10 సంవత్సరాల పైన. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పరిశీలించారు. తాళరేవు మండలానికి చెందిన కోరంగి, చిన్నబొడ్డు, వెంకటాయపాలెం, సీతారామపురం, గాడిమొగ, లక్ష్మీపతిపురంలో గల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, నాణ్యతలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్సీలు, ఉపాధ్యాయులు, మండలం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పరిశీలించారు. తాళ్లరేవు మండలానికి చెందిన కోరంగి, చిన్నబొడ్డు, వెంకటాయపాలెం, సీతారామపురం, గాడిమొగ, లక్ష్మీపతిపురంలో గల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, నాణ్యతలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్సీలు, ఉపాధ్యాయులు, మండలం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ కి ఉత్తమ రైతు అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వ్యవసాయ వార్షిక అవార్డులను ప్రకటిస్తుంది. ఆయా రంగాల్లో నైపుణ్యత ప్రదర్శించిన ఉత్తమ శాస్త్రవేత్తలను, ఉత్తమ రైతులను, ప్రకృతి వ్యవసాయదారులను, ఉత్తమ మిద్దె తోట పెంపకందారులకు అవార్డులను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభావంతులైన సుమారు 34 మందిని ఎంపిక చేయగా వరి సాగు పంటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు యానాంలోను, తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో గల వ్యవసాయ భూముల్లో సాగుపై మక్కువతో తాను ఎక్కువగా వ్యవసాయం, వరిలో అధిక దిగుబడుల సాధనతో పాటు విత్తనోత్పత్తిలో కృషి బాధ్యతల వలన వచ్చిన అనుభవంతో రైతుల సేవలో చేస్తున్న కృషి, వివిధ ప్రదేశంలో జరిగిన వ్యవసాయ సమావేశములకు హాజరగుట మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు, రైతులు, స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ కి ఉత్తమ రైతు అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వ్యవసాయ వార్షిక అవార్డులను ప్రకటిస్తుంది. ఆయా రంగాల్లో నైపుణ్యత ప్రదర్శించిన ఉత్తమ శాస్త్రవేత్తలను, ఉత్తమ రైతులను, ప్రకృతి వ్యవసాయదారులను, ఉత్తమ మిద్దె తోట పెంపకందారులకు అవార్డులను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభావంతులైన సుమారు 34 మందిని ఎంపిక చేయగా వరి సాగు పంటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు యానాంలోను, తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో గల వ్యవసాయ భూముల్లో సాగుపై మక్కువతో తాను ఎక్కువగా వ్యవసాయం, వరిలో అధిక దిగుబడుల సాధనతో పాటు విత్తనోత్పత్తిలో కృషి బాధ్యతల వలన వచ్చిన అనుభవంతో రైతుల సేవలో చేస్తున్న కృషి, వివిధ ప్రదేశంలో జరిగిన వ్యవసాయ సమావేశములకు హాజరగుట మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు, రైతులు, స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. ఒక రైతు సంఘంగా ఏర్పరిచి అప్పటి నుంచి కూడా రైతు సేవలో నేను పాల్గొంటూ ఉన్నాను. 2001లో నేను స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే కమిటీలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ, ఆ క్రాప్ ఇన్సూరెన్స్ రావడంలో రైతులకు సహకరిస్తూ, దాని నిమిత్తం పాండిచేరిలో సమావేశాల్లో పాల్గొంటూ రైతుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూ ఇప్పటిదాకా కూడా ఆ కమిటీలో నేను కొనసాగుతున్నాను. సుమారుగా 23 సంవత్సరాల నుండి ఆ కమిటీలో కొనసాగుతున్నాను. తర్వాత నేను స్టేట్ లెవెల్ అగ్రికల్చర్ కమిటీ అని పుదుచ్చేరి రాష్ట్రంలో ఒక అగ్రికల్చర్ కమిటీ కూడా ఉంటుంది. దాంట్లో కూడా సభ్యుడిగా నేను పాల్గొన్నాను, నేను పనిచేస్తున్నాను. 2014 నుంచి 2017 వరకు యానాం మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా నేను వర్క్ చేశాను. ఆ సమయంలో మార్కెట్ కమిటీ ఆదాయం కూడా 3 రెట్లు పెంచగలిగే అవకాశాన్ని నాకు ఆ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా నాకు కలగజేశారు. ఇది కూడా మల్లాడి కృష్ణారావు గారు నన్ను నామినేట్ చేసి ఆయన సహకారంతో నేను ఆ కార్యక్రమాన్ని కూడా నేను దిగ్విజయంగా చేయగలిగాను. వీటన్నిటి అనుభవాలతో మాకు కూడా యానంలోనే కాకుండా ఆంధ్రాలోని తాళ్లరేవు మండలంలో సుంకరపాలెంలో కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ వ్యవసాయ భూములకి అన్నిటిలో నాకు సొంతంగా నేను వ్యవసాయం చేయటం, దాంట్లో కష్ట నష్టాలు తెలియటం, అది నేనే కాకుండా నేను చేయటమే కాకుండా పక్క రైతులకు కూడా సహకారం చేస్తూ ఉండటం, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి యానం రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల ఫీల్డ్కి తీసుకెళ్ళి అది చూపించడం, అదేవిధంగా టెక్నికల్గా ఆఫీసర్లు
తోటి అనుసంధానం చేసి రైతులకి యొక్క సమావేశాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నేను చేసే సర్వీస్లో భాగంగా నేను చేయటంతో ఈ విషయాలు నేను చేసే సర్వీస్లో నేను చేసిన పంటలు నాకు అనుభవం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ యొక్క అవార్డుకి నేను అప్లై చేయడం జరిగింది. యానంలో విత్తనోత్పత్తి చేసే దాంట్లో కూడా నేను అధిక ఉత్పత్తిని మంచి 100% ప్యూరిటీ గల విత్తనాలు నేను ప్రొడ్యూస్ చేయడంతో దాంట్లో కూడా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా నాకు అభినందనలు తెలపడం జరిగింది. ఈ అనుభవాలన్నిటితోటి నేను ఏరువాక ఫౌండేషన్కి నేను ఉత్తమ రైతుగా నేను అప్లై చేయడంతో వారు అవన్నీ పరిశీలించి పరిగణనలోకి తీసుకొని వారు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వరి పండించే రైతుగా, ఒక ఉత్తమ రైతుగా నాకు అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ కృషికి కారణం అంతా కూడా ముందుగా నా కుటుంబ సభ్యులు. నేను చేసే ప్రతి పనికి కూడా వారు సహకారం చేస్తూ నా కుటుంబ సభ్యులకు, మా యానాం పరిసర ప్రాంతాల రైతు సోదరులు అందరూ కూడా నా మీద చూపించే అభిమానం, వారితో కలిసిమెలిసి తిరిగే అదృష్టం నాకు కలగటంతో వారందరి అభిమానంతో నేను అవార్డు అందుకున్నానని చెప్పేసి తెలియజేస్తూ, ఈ విజయం అంతా నా యొక్క విజయం లేకపోతే ఈ యొక్క బెస్ట్ ఫార్మర్ అవార్డు అన్నది రైతు సోదరులకి అంకితం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కాకినాడలో విలేకరుల సమావేశంలో గత నెల 29న సీజ్ ద షిప్ అని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పిన కలెక్టర్ రేషన్ బియ్యం కిందకి అన్లోడ్ చేసిన తర్వాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న కలెక్టర్ స్టెల్లా ఎల్ పనామా షిప్లో 12 శాంపిల్ సేకరించాం. ముందు షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యం మొదట అన్లోడ్ చేస్తాము. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. ఆ లోడు సత్యం బాలాజీ అనే ఎక్స్పర్టర్స్ కి చెందినదిగా గుర్తించాం అని అన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో విలేకరుల సమావేశంలో గత నెల 29న సీజ్ ద షిప్ అని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పిన కలెక్టర్ రేషన్ బియ్యం కిందకి అన్లోడ్ చేసిన తర్వాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న కలెక్టర్ స్టెల్లా ఎల్ పనామా షిప్లో 12 శాంపిల్ సేకరించాం. ముందు షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యం మొదట అన్లోడ్ చేస్తాము. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. ఆ లోడు సత్యం బాలాజీ అనే ఎక్స్పర్టర్స్ కి చెందినదిగా గుర్తించాం అని అన్నారు. అందులో ముఖ్యమైనది మనకి 29th of November నాడు మనం ఎంవి స్టెల్లా ఎల్ అని ఒకటి పనామా ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ మన కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లో మనం ఉండడం, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అయింది. అక్కడ దాంట్లో మనకి పెనాఫేసి నేను విజిట్ చేసినప్పుడు యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను విజిట్ చేసినప్పుడు ఒక 640 టన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత 29 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసి అక్కడ షిప్ రైస్ ఉందేమో ఒకసారి మళ్ళీ తర్వాత అంటే కంప్లీట్ విత్ ఆల్ టీమ్స్ మనం ఒక 5 డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ ఆ స్పీకర్ ఆఫ్ చేసాను సార్. ఆడియో సరిగ్గా రావట్లేదు సార్, డిస్టర్బెన్స్ వస్తుంది, రావట్లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. సో 29th నాడు మనం విజిట్ జరిగింది ఆ పోర్ట్లో. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెల్లా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది. బికాస్ షిప్లో మనం కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది. వాజ్ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీమ్ వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి టీమ్ వేసి ఆల్మోస్ట్ 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయడం. షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్లో మొత్తం ఆల్మోస్ట్ 4000 టన్స్ ఆఫ్ వైట్ రైస్
షిప్ మీద ఉంది. ఆ 4000 టన్స్ సంబంధించి 12 శాంపిల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 టన్స్కి అదనంగా ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్పి మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్తో దొరకడం, అది నిర్ధారించడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేస్తారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో అది ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనే షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వారు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్ కోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ కోర్టులో దాంట్లో సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేస్తాయి, తర్వాత మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇక్కడ మధ్య ఉన్న ట్రేడర్స్ ఉంటే ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పీడిఎస్ రైస్ నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్లోకి లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఎనీ గోడౌన్, ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్, వీ విల్ నాట్ లీవ్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో బోత్ ద పోర్ట్స్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ 1 గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బార్జ్ ఓనర్స్ కానీ, లేబర్స్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్వేస్ బీ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగేన్స్ట్గా కాదు, ఎవరికి మనం అదే బార్జ్ ఓనర్స్ కానీ ఎవరికి అగేన్స్ట్ డెసిషన్ తీసుకుంటారు. మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకునే ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కరికి విల్ డూ జస్టిస్. సార్ 640 టన్స్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు సార్. 640 టన్స్ బ్యాంక్ గ్యారెంటీ పంపించేస్తారా, అది కూడా సీజ్ చేసేస్తారా? మళ్ళీ 640 కూడా మనం సీజ్ చేస్తాం, మొత్తం 1320 సీజ్ చేస్తాము. బ్యాంక్ గ్యారెంటీ ఎగ్జాక్ట్ అదే క్వాంటిటీ కాదు, ఆ రోజు దట్ వాజ్ డౌట్ఫుల్ కదా, ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు అది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పీడిఎఫ్ బియ్యం పట్టుకున్న పి గన్నవరం ఎస్ఐ బొలెరా వాహనంలో రాజోల్ నుండి రావులపాలెంకు తరలిస్తున్న పీడిఎస్ రైస్ ను పట్టుకున్న ఎస్ఐ శివరామకృష్ణ సుమారు 2900 కేజీలు 1,10,6,000 రూపాయలు విలువ చేసే పీడిఎఫ్ బియ్యం స్వాధీనం. పి గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేసిన వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ పట్టుకున్న రైస్ ను ఎంఎస్ఓకి అప్పగింత. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పీడిఎఫ్ బియ్యం పట్టుకున్న పి గన్నవరం ఎస్ఐ బొలెరా వాహనంలో రాజోల్ నుండి రావులపాలెంకు తరలిస్తున్న పీడిఎస్ రైస్ ను పట్టుకున్న ఎస్ఐ శివరామకృష్ణ సుమారు 2900 కేజీలు 1,10,6,000 రూపాయలు విలువ చేసే పీడిఎఫ్ బియ్యం స్వాధీనం. పి గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేసిన వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ పట్టుకున్న రైస్ ను ఎంఎస్ఓకి అప్పగింత. నీకు అంత మంచి పేరు ఆలిన వాళ్ళు మంచి పేరు వచ్చింది నీకు ఎరవలనా ఇందులో పెట్టుబడి మళ్ళీ మళ్ళీ కింద పైకి సరే నమస్తే నీకు అంత మంచి పేరు ఆలిన వాళ్ళు మంచి పేరు వచ్చింది నీకు ఎరవలనా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొమరాజులంకలో ప్రియుడు గండ్రోతు హరికృష్ణ ఇంటి ముందు ప్రియురాలు యామని ఝాన్సీ దీక్ష చేపట్టింది. 6 నెలలుగా మేమిద్దరం ప్రేమించుకున్నామని, అయితే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే హరికృష్ణ తల్లి తాళి తెంచి బయటకు గెంటి వేసిందంటూ ఆందోళన చేపట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొమరాజులంకలో ప్రియుడు గండ్రోతు హరికృష్ణ ఇంటి ముందు ప్రియురాలు యామని ఝాన్సీ దీక్ష చేపట్టింది. 6 నెలలుగా మేమిద్దరం ప్రేమించుకున్నామని, అయితే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే హరికృష్ణ తల్లి తాళి తెంచి బయటకు గెంటి వేసిందంటూ ఆందోళన చేపట్టింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో కులం తక్కువ దాంతో పెళ్లి ఏంటంటూ హరికృష్ణ తల్లి వెంకటలక్ష్మి తన తాలిబొట్టును తెంపి దాడికి పాల్పడినట్లు, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని ఝాన్సీ వేడుకుంటోంది. బాధితురాలకు న్యాయం చేయకపోతే సంఘం తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తామని గౌడ సంఘ రాష్ట్ర నాయకుడు మట్టా వీరబాబు గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో పరిస్థితులు ఉధృతంగా మారకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. నమస్కారం అండి, నా పేరు యామన ఝాన్సీ. కాపులు కులస్తులైన గండ్రోతు సత్తుపండు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళము. ఓనర్ గారైన సత్తుపండు గారైన వాళ్ళ అబ్బాయి, 4వ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి ఉద్దేశపూర్వకంగా నన్ను బలవంతంగా శారీరకంగా కలిసి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మెడలో తాళి తెంపేసి దుర్భషలాడుతూ నన్ను మెడపెట్టి బయటికి గెంటేసి వెంకటలక్ష్మి గారు, గండ్రోతు వెంకటలక్ష్మి గారు, గండ్రోతు సత్తుపండు గారు, మా అత్తయ్య మామయ్య గారు, వీళ్ళిద్దరూ కలిపి దుర్భషలాడుతూ నన్ను బయటికి గెంటేశారు. నాకు ఆ అబ్బాయితో కాపురం కావాలి, వాళ్ళ ఆస్తుల అంతస్తులు ఏమీ వద్దు, నాకు ఆ అబ్బాయితో కాపురం కావాలి. నాకు
నాకు న్యాయం జరిపించండి. దానికోసం నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. నాకు న్యాయం జరిగినంత వరకు నేను ఇక్కడే ఉంటాను. చావైనా బ్రతికైనా ఇక్కడే. ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తే నా శవం చూస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట దగ్గర హైవేపై ఘోర ప్రమాదం. వ్యాన్, లారీ, బస్సు ఢీ పలువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సులో కాశీ యాత్రకు బయలుదేరిన కోనసీమ జిల్లా వాసులు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు. రాత్రి 11 గంటలకు బస్సు ప్రారంభం కాగా ఇవాళ మధ్యాహ్నం అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకుని బయలుదేరగా తేటగుంట వద్ద లారీ సడన్ బ్రేక్ కొట్టడంతో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుకి అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు, హైవే సిబ్బంది. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట దగ్గర హైవేపై ఘోర ప్రమాదం. వ్యాన్, లారీ, బస్సు ఢీ పలువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సులో కాశీ యాత్రకు బయలుదేరిన కోనసీమ జిల్లా వాసులు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు. రాత్రి 11 గంటలకు బస్సు ప్రారంభం కాగా ఇవాళ మధ్యాహ్నం అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకుని బయలుదేరగా తేటగుంట వద్ద లారీ సడన్ బ్రేక్ కొట్టడంతో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుకి అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు, హైవే సిబ్బంది. అదే ఒకసారి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడి నుంచి? సింహాచలం వెళ్తున్నారా? మీ అందరిది ఏ ఊరు? మీకు దెబ్బలు తగిలేలా ఉంది? అంటే ఇప్పుడు ఈ బస్సు కాశీ వెళ్తుందా? వెళ్ళలేదు ఇంకా. కాశీ యాత్రకి వెళ్తున్నారు. పడుకున్నాం, మళ్ళీ బయలుదేరదామని బయలుదేరాం. బస్ అబ్బాయి వెళ్ళిపోయి దాన్ని గుర్తేసి అది వెళ్తాడు బాబు. అదేం బస్సు ఆపలేపాడు ఆయన. ఆ స్పీడ్ లో ఆపలేక స్టార్ట్ అయ్యాడు బాబు. అన్నవరం నుంచి వస్తున్నాం అంతే, కూడా అవ్వలేదు. బయలుదేరి ఎక్కడికి వెళ్తుందండి? కాశీ వెళ్తున్నామండి. మీరు అందరూ ఇప్పుడు అందరం గ్రూప్ అంతా అన్నవరం నుంచి కాశీ వెళ్తున్నారు. దర్శనం చేసుకున్నాము. అన్నవరం నుంచి అక్కడక్కడ ఎక్కారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద మంగళవారం ధనుర్మాసం పురస్కరించుకొని జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు నారాయణ యాగం నిర్వహించారు. శివ కేశవుల కటాక్షంతో ఈ ప్రాంతమంతా పాడి పంటలతో, ధన ధాన్యాలతో రాబోయే సంక్రాంతి కనుల పండుగగా నిర్వహించుకోవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ నారాయణ యాగం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నెహ్రూ దంపతులు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద మంగళవారం ధనుర్మాసం పురస్కరించుకొని జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు నారాయణ యాగం నిర్వహించారు. శివ కేశవుల కటాక్షంతో ఈ ప్రాంతమంతా పాడి పంటలతో, ధన ధాన్యాలతో రాబోయే సంక్రాంతి కనుల పండుగగా నిర్వహించుకోవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ నారాయణ యాగం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నెహ్రూ దంపతులు తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.